ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఎవరు కావాలి? అయితే లోపలికెళ్ళండి. ఓ అన్నా, ఎవరన్నా అది? ఆది సెక్యూరిటీ అయి ఉండొచ్చుగా. అన్నా ఏంటన్నా అవన్నీ? అమ్మో నాకు భయంగా ఉంది అన్నా. అయ్యో రుద్రాణి, అన్నా చైర్ చూడు ఎంత బాగుందో. అన్నా అన్నా ఏంటమ్మా ఇది? అమ్మా భైరవి, ఇక్కడేం జరుగుతుందో? ఈ చిత్రాలేంటో అర్థం కావడం లేదు. ఇది విచిత్రమో ఉపద్రవమో ఏమీ తెలియడం లేదు. ఇవన్నీ తెలిసిన దానివి నువ్వు మాత్రమే. నిన్ను దాటి మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరని నేను నమ్ముతున్నాను. నువ్వే మమ్మల్ని కాపాడాలమ్మా. అన్నా ఈ ఇంట్లో ఏదేదో జరుగుతుంది. పోదాం పదన్నా, నువ్వు అన్నట్టు వెళ్ళిపోవడమే బెటర్. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు? ఎవరో ఆది లేడీ సర్వెంట్ అయి ఉండొచ్చు. వాయిస్ స్వీటుగా ఉంది. అన్నా ఏమమ్మా? చూడు. ఎక్కడమ్మా? ఓ జ్యూస్. మనిషి ఎక్కడా? ఉత్త ట్రే మాత్రమే కనిపిస్తోంది. నువ్వే వెళ్ళు, నువ్వే వెళ్ళు. ప్లీజ్ హ్యావ్ ఇట్. ఏం జ్యూసు? పొమగ్రనేటా? జలగ జ్యూస్. జలగ జ్యూసా? జలగలు మనుషుల రక్తం తాగుతాయి. మీరు జలగల రక్తమే జ్యూస్ గా తాగుతున్నారు. నాకొద్దమ్మా, నువ్వే తాగు. నాకొద్దు. నువ్వు తాగు. వద్దు, నువ్వే తాగు. నాకొద్దు. నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడు పీకల దాకా తిని తాగి వచ్చాను. నాకొద్దమ్మా, నువ్వు వెళ్ళు. సరే మీ ఇష్టం. వెళ్ళు. ఇక్కడేదో తేడాగా ఉంది, మనం వెళ్ళిపోదాం. పద. అన్నా ఆగదా, నేను వస్తాను. ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? సరే పద. ఆగండి.
అన్నా ఆది మనాద్ ఇంత ర్యాపిడ్గా పని ఫినిష్ చేశాం కదా, ఎలాంటి ప్రాబ్లం లేనట్టే కదా? ఇట్స్ ఓకే, కూర్చోండి కూర్చోండి ప్లీజ్. ఏంటి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా? మనం కన్స్ట్రక్ట్ చేస్తున్న బ్రిడ్జ్ పనులు ఎంతవరకు వచ్చాయి? శివగామి, 90% వర్క్ ఫినిష్ అయిపోవచ్చింది. చిన్న చిన్న మైనర్ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. ఎవరైనా ఇనాగ్రేషన్ టైం చెప్తే దాన్ని బట్టి వాళ్ళు మిగతా వర్క్ని ఫినిష్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొసైటీకి అందించాలని మంచి ప్రయత్నం చేశారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వర్క్ చేయించారు. అవును, ఎందుకంటే భైరవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఇది మా మొదటి ప్రాజెక్ట్. గవర్నమెంట్ నమ్మకంతో మన కంపెనీకి ఇచ్చిన ప్రాజెక్ట్. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి కదా. అవును మేడం. చూడండి, దీనివల్ల నాకు లాభం లేకపోయినా పర్వాలేదు. సొసైటీకి ఎక్కువ రోజులు ఉపయోగపడేలా బ్రిడ్జ్ కట్టివ్వడం నా ముఖ్య ఉద్దేశం. కంపెనీకి మంచి పేరు రావాలి, అంతే. అదే మా లక్ష్యం. అలాగే మేడం. మీ అందరికీ తెలిసినట్టే ఈ టెండర్ రావణ్ నా నుంచి ఓవర్టేక్ చేసుకోవాలనే చూశాడు. రావణ్, అతని సపోర్టర్స్ అందరూ మనల్ని చేతకాని వాళ్లమని, మనం ఓడిపోతామని అనుకుంటూ ఉంటారు. కానీ దానికి అవకాశం ఇవ్వకూడదు. అలాగని మిగతా వాళ్లతో పోల్చుకుంటూ ఎదగాలని కూడా మనకేమీ లేదు. మా వల్ల ఈ రోజు కన్నా రేపటికి సొసైటీకి కొంచెం మంచి జరిగినా అదే మా ఎదుగుదల. మేము ఈ ఒక్క ప్రాజెక్ట్తో ఆగిపోకూడదు. ముందు ముందు మరిన్ని ప్రాజెక్టులు చేస్తూ మన కంపెనీని ఎదిగేలా చేయాలి. ఏంటది ఈ రూపం? గుర్తుపట్టలేనంతగా మారిపోయావు. మిమ్మల్ని కలిసి వెళ్ళాక నేను హిమాలయాలకి వెళ్ళాను. ఘోరాతి ఘోరమైన సాధన చేశాను.